జై శ్రీరామ్, జై కృష్ణ. మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్. మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, మన యొక్క హిందూ బంధువుల్లోని కొంతమంది నిస్వార్థంతో ఎలాంటి ఫలితం ఆశించకుండా, నన్ను శోధించకుండా, ప్రశ్నలు వేయకుండా, వారి స్తోమతను బట్టి, మన హిందూ ధర్మం మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి, నేను చేస్తున్నటువంటి కృషిని బట్టి ఆర్థిక సహాయం చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ ఛానల్ నడిపించడానికి ఆర్థిక సహాయం చేస్తూ వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఆ భగవంతుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ శ్రీరాముని యొక్క ఆశీస్సులు వాళ్ళకి మెండుగా కలుగుతాయని కోరుతూ ఉన్నాను. మన యొక్క సనాతన ధర్మాన్నిలో ఉన్నటువంటి ధర్మాన్ని ప్రకటించే విషయంలో, నా క్రైస్తవ సాక్ష్యాన్ని ఇతరులకి ప్రకటించే విషయంలో ఈ ఛానల్ పెట్టి ఒక క్రైస్తవుడుగా నేను అందులోని క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చి మన యొక్క హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలియజేస్తూ, నా సాక్ష్యాన్ని తెలియజేస్తూ, హిందువులు మేల్కొల్పుతూ, క్రైస్తవులు సిక్కుపోయినటువంటి అనేక మందిని తెరపాలనే ఆశయంతో ఛానల్ పెట్టి ముందుకు సాగుతూ ఉన్నాను. ఇలాంటి సమయంలోనే అనేకమైన గ్రామాలు తిరగాలి కదా, అందుకే నేను వెహికల్ అడగడం జరిగింది. అయితే కొంతమంది బండి కొనిస్తాము, నీ అడ్రస్ చెప్పు, నీ ఫోన్ నెంబర్ ఇయ్యి, బండి కొన్నాము, బండి మా దగ్గర ఉంది, వచ్చి తీసుకోండి, బండి మీ అడ్రస్ చెప్తే బండి పంపిస్తాము, చాయిస్ మీకే, ఇలా రకరకాలుగా అనడం జరుగుతుంది. కొంతమంది చాలామంది చాలా రోజుల నుంచి మీకు బండి కొనిస్తాం అంటున్నారు. బండి కొనియొద్దండి, దయచేసి ఫోన్పే చేయండి. ఆల్రెడీ బండి మాట్లాడాను. మీ స్తోమతను బట్టి 5,000, 10,000, 15,000, మొత్తం 15,000 కావాలి కనుక పెద్ద మనసు చేసుకొని ఎవరైనా 15,000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా అందులోని కొన్ని పైసలు వేసుకొని కొనుక్కోవడం జరుగుతుంది. కనుక 15,000 ఇస్తే వెంటనే బండి కొనుక్కోగలుగుతాం, లేకుంటే చాలా రోజులు పెట్టేస్తుంది. ఆడడం జరిగింది. ఇవ్వడానికి నిరాకరించారు. అంచేత నిరాశతోని ఆ వెహికల్ గురించి మాట్లాడటం, ఆ పోస్ట్లోనే పెట్టడం మానేశాను అనమాట. ఇంకా ఇప్పుడు కూడా మీకు బండి కొనిస్తాం అంటున్నారు. అలాంటి ఆశలు పెట్టకండి. ఎందుకంటే మీరు కొనిస్తారని ఆశ పెట్టుకోవడం నాకు లేదు. మీరు కొనివ్వడం కాదు, అది సరైనటువంటి పద్ధతి కాదు. అది నిజంగా మీకు మా మీద నమ్మకం ఉంటే, నిజంగా మా మీద ప్రేమ ఉంటే, ధర్మం మీద ప్రేమ ఉంటే, ఫోన్పే నెంబర్ ఇస్తున్నాను కదా, ఒక 15,000 ఫోన్పే చేయండి. మేమే బండి సెలెక్ట్ చేసుకొని తీసుకుంటాం. తర్వాత మీ పేరుని మెన్షన్ చేస్తాం. ఇంకా ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, ఫోన్పే చేసి మాట్లాడండి, మమ్మల్ని గౌరవించండి.